ఒకానొక ప్రదేశంలో ఒక విల్లా ఉండేది. అక్కడ ఒక అందమైన కుటుంబం ఉండేది. మరియు చిన్న తమ్ముడు ఉజ్వల్తో పాటు కలిసి ఉండేది. అక్కడ ఒక చాలా అందమైన మరియు ప్రేమతో కూడిన ఒక చిన్నారి ఉండేది. ఆ చిన్నారి తమ్ముడు మాత్రం చాలా అల్లరివాడు మరియు ఒక చిచ్చరపిడుగు. ఒకరోజు వాళ్ళ స్నేహితులతో కలిసి గ్రౌండ్తో ఆడుకునేవాళ్ళు. అప్పుడే కొంతమందిని ఒక దగ్గర ఐకమత్యంగా మాట్లాడుకోవడాన్ని చూస్తారు. ముందుగా అయితే ఆమె దృష్టి ఇంకో దగ్గర పెడదామని ప్రయత్నిస్తుంది, కానీ దృష్టి పెట్టలేకపోతుంది. అప్పుడు వాళ్ళ స్నేహితులతో నిఖిత మరియు అనికిత్తో ఇలా మాట్లాడుతుంది. అరే రండి, అక్కడ ఏమవుతుందో ఇప్పుడు వెళ్ళి చూద్దాము. పిచ్చిదానివా? పెద్దవాళ్ళున్నారక్కడ, మనం పిల్లలం అక్కడికి పోయి ఏం చేస్తాము? అరే వెళ్ళిపోయి చూద్దాం కదా అక్కడ వాళ్ళెందుకు నించున్నారో అని. ఆ ముగ్గురు స్నేహితులు కలిసి అక్కడికి వెళ్తారు. ఆ ముగ్గురు స్నేహితులు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడొక చిన్న నాగిని ఉంటుంది. కొద్దిగా గాయాలతో పాటు ఉంటుంది. దాన్ని చూసి కొంతమంది భయపడి దాడి చేద్దామని చూస్తారు. అప్పుడు వెంటనే ఆ నాగిని ఆ పరిస్థితుల్లో చూడగానే తన చేతులతో పైకి తీసుకుంటుంది. పాపా, అది అలాంటి పాము కాదు, పాము పిల్ల. అది అర్థమవుతుందా? దీన్ని మనం చంపేయాలి, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కాటేస్తుంది. లేదు తాతయ్య, ఇది కేవలం ఒక చిన్న పిల్ల. నేను దీనిని ఇంటికి తీసుకువెళ్తాను మరియు నయం కాగానే దీనిని నేను అడవిలో వదిలేస్తాను. అప్పుడు పరమశివుని ఆశీస్సులు కూడా ఉంటాయి. దీనిని చంపడం చాలా పాపం. సరే అలాగే, కాని దీన్ని అడవిలో తన తల్లితో వదిలేసాయి. ఇది ఎవరికి హాని కలిగించకుండా పూర్తి బాధ్యత నీదే, అర్థమైందా? సరే తాతయ్య. అలా మాట్లాడగానే ఆ నాగినీని పట్టుకొని ఇంటి వరకు బయలుదేరుతుంది. నాగినీని చేతిలో చూడగానే వాళ్ళమ్మ చాలా భయపడుతుంది. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నీకేమన్నా పిచ్చి పట్టిందేంటే? ఒక పామును పట్టుకొని ఇంటికి తీసుకొచ్చావు? పాము కాదమ్మా, ఇది ఒక చిన్న పిల్ల అంతే. ఇది ఒక నాగిని. ఏదైతే ఏంటి, ఇది కూడా పామే కదా. వెళ్ళి అడవిలో వదిలిపెట్టిరా, వెళ్ళు. లేదమ్మా, ఇది గాయాలతో ఉంది. ప్లీజ్, నేను దీనిని నయం చెయ్యగానే అడవికి వెళ్ళి వదిలేస్తాను. అప్పుడు వెంటనే తన స్నేహితురాలు నిఖిత మరియు అనికిత్ దానిని పిలుస్తారు. అరే నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలివి, దీన్ని ఇంటికి తీసుకుని వచ్చావా? సరే పదా దీనితో ఆడుకుందాం. నువ్వు పిచ్చోడివా నిఖిత్? పాముతో పాటు ఎవరు ఆడతారు అసలుకి? లేదు, ఇది ఇప్పటినుంచి మన స్నేహితురాలు. దీనిని నువ్వు పాము అనకు. సరే, దీనికి ఒక మంచి పేరు పెడదామా? అరే వా, పాము పేరా? కానీ ఏం పేరు పెడదాము? ఏదైనా పెట్టొచ్చు. అయినా ఏమైనా మాట్లాడగలుగుతుందా ఇది? ఏ నిఖిత, నువ్వు అలా అనకు. ఇప్పటి నుంచి మన స్నేహితురాలు కదా, మరి ఎప్పుడు నువ్విలా వెలకొలం చెయ్యకు. అయితే మొత్తానికి నేనొక మంచి పేరు అనుకున్నానిప్పుడు. అరే నిజంగానా? ఏం పేరు చెప్పు, ఏం పేరు? చూడు, ఇది కూడా శివభక్తురాలే కదా. అయితే ఇప్పటి నుంచి దీని పేరు శివాని. ఆ చాలా అందమైన పేరు శివాని. కొద్ది రోజుల తర్వాత శివాని పూర్తిగా నయమైపోయింది. ఇన్ని రోజులు కలిసి ఉండి చాలా సంరక్షణతో చూసింది. ఇద్దరూ ఎక్కడికి పోయినా సరే కలిసి వెళ్ళేవారు. కొద్ది క్షణం కూడా ఎప్పుడు దూరంగా ఉండి వెళ్ళేవారు కాదు. కానీ శివాని ఒకరోజు అకస్మాత్తుగా మాయమైపోతుంది. కానీ ఆ చిన్నారి రోజు వెతుకుతూ ఉంటుంది. కానీ శివాని ఎక్కడా కనిపించదు. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు నిఖిత ఏక్తా ఇంటికి వస్తుంది. ఏక్తా, ఇలా చూడు. ఆ చెప్పు, ఏమైంది? అది వచ్చి నా బొమ్మకి అంకిత్ బొమ్మకి పెళ్లి చేయబోతున్నాను. అందుకోసం నువ్వు రేపు మా ఇంటికి రా. అవునా? అయితే సరే. మరుసటి రోజు ఏక్తా మంచిగా తయారయ్యి నిఖిత ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. శివానీని కూడా తోడుగా తీసుకువెళ్దామని ఆలోచిస్తుంది. కానీ అది ఎక్కడా కనిపించదు. అమ్మా, శివాని ఎక్కడుంది? ఎక్కడైనా చూసావా? అది శివాని కాదే, పాము. ఆ పాము ఎక్కడికి పోయిందో నాకు తెలీదు. రోజంతా నీతో పాటే కదా ఉంటుంది. మంచివేళ అదిగానే పోయింది. సరే, నువ్వు త్వరగా రా, లేదంటే నీ ఫ్రెండ్ బొమ్మకి పెళ్ళైపోతుంది.
ఏక్తా విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని దారిలో వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూనే పోతుంది శివాని ఎక్కడికి పోయిందో అని. ఏక్తా ఆమె స్నేహితురాలి ఇంటికి చేరుకుంటుంది మరియు తన స్నేహితురాలితో అంటుంది, నువ్వు వేరే పని చూసుకో, నేను నీ బొమ్మని అలంకరించి సిద్ధంగా పెడతాను. మరియు అక్కడికి ఇంకో చిన్నారి వస్తుంది మరియు ఆ పెళ్లిని చూస్తుంది. నిఖిత, ఇప్పుడు నీ బొమ్మని నాకు ఇచ్చేసాయి. పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు నా బొమ్మ దగ్గరనే ఉంటుంది. లేదు, నా బొమ్మను నేను నీకు ఇయ్యను. నిఖిత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఒక పండితుడు వెళ్తూ ఉంటాడు మరియు అతను ఇదంతా చూసి ఇలా అంటాడు, చిన్నారి ఇతని నిజమే చెప్తున్నాడు. పెళ్లి తర్వాత భర్తని అన్ని బాధ్యతలు స్వీకరించాలి. ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ ఆపదలున్నా సరే సహాయం చేస్తూ ఉంటాడు. ఏక్తా శివానిని వెతకడం మళ్ళీ ప్రారంభిస్తుంది. కానీ అది ఎక్కడా కనిపించదు. ఆ చిన్నారికి అక్కడ ఒక నీడ కనిపిస్తుంది మరియు అది చూడగానే అక్కడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ విచారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏక్తా కూడా దాని వెనక వెళ్తూ వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఏక్తాకి అక్కడ ఏమీ కనిపించదు. ఏక్తా చాలా వెతుకుతుంది. అప్పుడు అక్కడ ఆ చిన్నారికి ఆ చెట్టు కింద ఒక చిన్న చాలా అందమైన అమ్మాయి కనిపిస్తుంది. విచారంగా కూర్చొని ఉంటుంది. ఆ దుస్తులు చాలా విచిత్రంగా ఉంటాయి. తలపైన పాము యొక్క గుర్తు మొత్తం పాముతో చుట్టుకొని ఉంటుంది. ఏక్తా అప్పుడు అడుగుతుంది, ఎవరు మీరు? ఇదంతా ఏమేసుకున్నారు మీరు? మీకు పామంటే చాలా ఇష్టమా ఏంటి? శివాని ఆ చిన్నారిని చూడగానే గట్టిగా కౌగిలించుకుంటుంది మరియు ఏడుస్తుంది. కొద్ది సమయం తర్వాత నిశ్శబ్దంగా అయిపోతుంది. అరే అరే, శాంతించు కదా. చెప్పు, ఎవరు నువ్వు? ఏక్తా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? నేను శివానిని, నీ స్నేహితురాలిని. ఏక్తా కోపంతో పైకి లేస్తుంది మరియు ఇలా అంటుంది, నా శివాని కేవలం ఒక నాగిని, ఒక మనిషి కాదు. నా దగ్గర అబద్ధం ఆడుతావా? అబద్ధం ఆడేవాళ్ళు నాకు ఇష్టం ఉండరు. లేదేక్తా, నేను అబద్ధం ఆడడం లేదు. ఏక్తా, నన్ను క్షమించు. ఇంతవరకు నేను నిజం చెప్పలేదు. నువ్వు నన్ను కాపాడావు మరియు నేను నీ దగ్గర ఎప్పుడూ నిజం చెప్పలేదు. ఎందుకు? నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేవు? నువ్వు కోరుకునే ఒక నాగినివా? అవునేక్తా, నాకొక బలవంతం ఉండేది. కానీ ఆ రోజు నీ స్నేహితుడి యొక్క బొమ్మ పెళ్లి చూశాను కదా, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అలా ఎందుకు అనిపించింది? చెప్పు, అలా ఏమైంది? కానీ నువ్వంత సమయానికి ఒక పాములాగానే ఉన్నావు కదా, నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఒక కోరుకున్న పామువని. మరి ఆ పెళ్లి చూడగానే అలా ఎందుకు అనిపించింది? మరియు అంత కంగారు పెట్టిందా ఏంటి నిన్ను? ఈరోజు ఎందుకు నువ్వు మనిషి రూపంలో వచ్చావు? ఏక్తా, నేను నీకిప్పుడు ఏమీ చెప్పలేను. నీ మంచితనం ఇందులోనే ఉంది. ఇప్పుడు నేను నా నాగరాజుని కాపాడాలి. నాగరాజు ఎవరు? నా నాగరాజు నా ప్రేమికుడు. ప్రతి నాగినికి ఒక నాగరాజు తోడుగా ఉన్నట్టు నాకు కూడా ఉన్నాడు నాగరాజు. నాగరాజా? కానీ అతనెక్కడున్నాడు? ఒకవేళ అతనుంటే ఆ రోజు అతను నీకు సహాయం ఎందుకు చేయలేదు? ఎందుకప్పుడు గాయాలతో ఉన్నావు? పాముగా ఉన్నావు కదా అప్పుడు. చెప్పు. ఏక్తా, నేను నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు. ఇలా చెప్పగానే రాత్రైపోతుంది మరియు అప్పుడు శివాని నాగిని రూపంలో మారిపోతుంది. ఏక్తా దాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. కథ నడుస్తూ ఉంటుంది.